23 నుంచి మేము బాగా గట్టి నిర్ణయం తీసుకున్నాము. లైక్ వీ షుడ్ ట్రైన్ ఉమెన్ డ్రైవర్స్ అని. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ 24లో డ్రైవింగ్ స్కూల్ రిజిస్టర్ చేసి వీళ్ళని మహిళా డ్రైవర్లను తయారు చేయడానికి ఐటీడీఎఫ్ ప్రాజెక్ట్ కూడా డ్రాఫ్ట్ చేశాను సార్. బట్ అన్ఫార్చునేట్లీ చేయలేదు. బట్ ఆ ప్రయత్నం ఇంకా జనరల్ పబ్లిక్ పెట్టుకొని అప్పటి నుంచి డ్రైవింగ్ స్కూల్ రన్ చేస్తున్నాం సార్. మధ్యలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ గవర్నమెంటల్ నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీ నుంచి వచ్చారు సార్. మీకు కనిపించే వాళ్ళందరూ వాళ్ళని ఈ పర్పుల్ కోట్స్లో వాళ్ళందరూ డ్రైవర్స్ సార్. లాంగెస్ట్ సర్వింగ్ సోనా సార్. ప్లీజ్ కమ్. సోనా సార్. సోనా ఇందు సార్. చెప్పండి. ఈ రోజు అందరికీ నమస్కారం సార్. నా పేరు సోనా. నేను ఇందులో ఇక్కడే నేర్చుకుని ఇక్కడే జాబ్ చేస్తాను. 1 year అయింది సార్. అంటే నేను చాలా రకం జాబ్ చేశాను సార్. అంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొన్ని ఫేస్ చేశాను. నేనే అనుకున్నాను అంటే లేడీస్కి సపరేట్గా ఎలా ఉంటే నాకు డ్రైవింగ్ ఉంటే చాలా ఇష్టం సార్. ఆ ఫీల్డ్లో కొంచెం సపరేట్గా లేడీస్ అంటూ ఉంటే కొంచెం బయట వాళ్ళకి లేడీస్కి సేఫ్టీగా ఉంటుంది, నాకు సేఫ్టీగా ఉంటుంది అనుకుంటున్నాను. అన్నీ తీసుకుంటాను, అన్ని వెహికల్స్ తీసుకుంటాను. చాలా ఇంకా ఒకటి తీసుకుంటే 9 to 5 9 to క్లోజ్ సార్. 9 తర్వాత ఎమర్జెన్సీ అయితే వాళ్ళంటే అందరూ అంటే చెడ్డవాళ్ళు అన్నాను సార్. కొంచెం మందితో ఫేస్ చేశాను. నాకు ఇక్కడైతే చాలా సేఫ్టీ. ఎందుకంటే నాతో పాటు నా తోటతో చేసే వాళ్ళందరూ లేడీస్ కాబట్టి నేను చాలా ఫ్రీగా నేను ఉన్నాను. అండ్ నేను కాదని చెప్పిన ఎస్ఏ వాళ్ళు కస్టమర్స్ కూడా చాలా మంది ఆడవాళ్ళు ఉండడం వల్ల మేము చాలా ఫ్రీగా ఉన్నాం, అంటే సేఫ్టీగా ఉంది అని చాలా మంది మాకు అంటే తప్ప. ఎస్ సార్. ఎస్ సార్. అందరికీ శుభ సాయంత్రం. బాబు మీ ఎత్తుకి వీళ్ళందరూ ఎదగాలి. విషయం ఏంటంటే ఈ అమ్మాయిని నా దగ్గర వచ్చి అమ్మాయి ఇలా ప్రారంభం చేస్తున్నామని మన ఇంటికి చెప్పినప్పుడు వీళ్ళకి ప్రొటెక్షన్ ఏమి ఇస్తారో నేను అడిగి వస్తాను. ఎందుకంటే ఇందులో అప్పట్లో 2 పిల్లలు అమ్మో హైదరాబాద్ నుంచి తీసుకొచ్చామండి అన్నారు. అమ్మ నైట్ టైం జర్నీ నాకు ఇష్టం లేదు, ఓపెన్ డే అంతా మీరు చేయండి. అలాగే వీళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్కి GPS వాళ్ళని మీరు చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వెహికల్స్ అంటే ఈ వెహికల్స్ అనే నెంబర్లు పోలీసు వాళ్ళకి తెలియజేసి వాళ్ళ కస్టడీలో వీళ్ళు ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు పడకుండా ఉండేవి కూడా ఉంటాయి కదా కొన్ని ఆ యాప్స్, అది హెల్ప్ లైన్లో యాప్స్ చూపించండి. అలాగే నేను నా దగ్గరికి వచ్చిన ఒకటి చెప్పాను, నాకు షేక్ అండ్ అంటే భయపడతాను. నాకు 70 దాకా ఇది నాకు షేక్ అండ్ ఇవ్వనప్పుడు ఎక్కడైనా ఎవరైనా మీకు అడ్డొస్తే ఏం చేస్తారు, దానికి ముందు వాళ్ళకి ఏదైనా చేయిస్తామా అని చెప్పాను. దానికి కూడా సిద్ధపడ్డారు. ఇందాక మగోళ్ళని అన్నాను కదా, మీకు ఆడపిల్లలు కాదని ఎవరు కూడా అమ్మో అంటే నన్ను ఫస్ట్ తీసుకెళ్ళారు. డ్రైవింగ్ని కూడా ఎక్కడ జడుస్తూ కానీ అంటే కేర్ఫుల్గా తీసుకెళ్తూ కస్టమర్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళారు. నాకు చాలా హ్యాపీ అయింది. నేను ఇవాళ వస్తాను అనుకోలేదు. మొన్న వీళ్ళందరూ వచ్చి రావాలమ్మా అన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈ పిల్లలందరూ అప్పుడు పింక్ డ్రెస్ దాన్ని మార్చి ఈ డ్రెస్ తెచ్చారు. సో విషయం ఏంటంటే ఆ పింక్ అనేది నర్సింగ్ డ్రెస్, అందులోంచి ఇందులోకి వచ్చారు. వీళ్ళందరూ స్ట్రాంగ్ అయిపోయారు. వీళ్ళందరూ భరత్ బాబు లాగా స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటూ వాళ్ళందరినీ భగవంతుడికి బ్లెస్ చేయాలని, అలాగే వాళ్ళ కుటుంబాలు వచ్చి ఈ అమ్మాయికి మా అమ్మాయిని తీసుకొని ఇస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది.
చాలా సంతోషం కూడా వేసింది. సో ఐ వాంట్ టు గ్రీట్ యూ ఆల్. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ బాబు. మీకు ఏదైనా చెప్తా అనుకున్నాను. అంటే ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో సార్, అంటే మహిళలు చేయలేరు అని ఒకటి ముందు భయం. అంటే ఈవెన్ నా ఇంట్లో కారున్నా మా వారు కూడా భయపడతారు నన్ను పంపించడానికి. అది దట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్. కానీ ఏంటంటే వీళ్ళందరూ కూడా సైకిల్ కూడా రాని వాళ్ళు ఉన్నారు సార్, కానీ ఈ రోజు చక్కగా కార్ తీస్తున్నారు. అంటే ఒక ట్రైనింగ్ మనం ఇవ్వగలిగితే, అంటే చాలా మంది మీరు విన్నట్టు ఇప్పుడు సోనాయే కాదు, అన్టోల్డ్ స్టోరీస్ చాలా మంది ఉన్నారు. ఎక్కడెక్కడో పని చేసి ఎవరి కిందో పని చేసి హరాస్మెంట్స్ అని లేకపోతే డిఫరెంట్ రీజన్స్తో దే ఆర్ నాట్ కంఫర్టబుల్ టు వర్క్. ఈ ఛానల్లో ఏంటంటే డ్రైవింగ్ వస్తే దే ఆర్ వెరీ ఫ్రీ టు మూవ్ విత్ ఉమెన్. అండ్ ఇక్కడ ఉమెన్ సెక్యూరిటీ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ పార్లర్లో కొద్దిమంది మహిళలు కనిపిస్తున్నారు. మేము 0 నుంచి స్టార్ట్ చేసాము. 23లో వైపు లేదు, ఒక కార్ కూడా లేదు. 24లో ఈ డెవలప్మెంట్ చూస్తున్నారు. అంటే 1 year అచీవ్మెంట్. 25లో మా దగ్గర ఒక 50 మంది పనిచేశారు సార్. 50 మంది డ్రైవర్లే సార్. మాకు మొత్తం 21 ఫ్లీట్ ఉంది సార్. అంటే దాంట్లో ఆటోలు, స్కూటీలు, కార్లు, డ్రైవింగ్ స్కూల్ కార్లు కూడా ఉన్నాయి. అంటే సార్ సస్టైన్ అయిన వాళ్ళు కొంతమంది, అంటే ఇక్కడ మేము జీతాలు ఇచ్చి చేసినప్పుడు పబ్లిక్తో మర్యాదగా ఉండాలి, వాళ్ళ పంచువాలిటీ ఇదంతా కౌంటే. సో మహిళా డ్రైవర్లు ఉన్నారు, సిస్టమేటిక్గా వీళ్ళు ఉన్నారు. అంటే మనం ప్రోత్సహిస్తే, అంటే ట్రైనింగ్ సెంటర్, మాది ట్రైనింగ్ సెంటర్ కూడా కాబట్టి ప్రోత్సహించి ఇలాగ వీళ్ళకి లోన్స్ ఏమైనా ఏర్పాటు చేస్తే దే కెన్ ఈజీలీ సస్టైన్ సార్. సో ఐ రిక్వెస్ట్ ఇలాంటి ఒక అంటే ట్రైనింగ్ ప్లస్ లైసెన్స్ ప్లస్ ప్లేస్మెంట్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చేస్తున్నాం సార్. మేము అలాగే చేసాము. మేమే హెచ్లు, మేమే స్టాపర్లు వేసుకొని చేసాము. బట్ ఇన్ ఫ్యూచర్ ఒక ట్రాక్ అని అనుకుంటే పబ్లిక్ని డిస్టర్బ్ చేయకుండా మనం ఎవరు సార్ రోడ్డు మీద మేము కూడా అలాగే ట్రైన్ చేశాం సార్. బట్ ఏంటంటే సైకిల్ కూడా రాని వాళ్ళు బయటకు వస్తున్నారు కాబట్టి ఒక ట్రాక్ ట్రైనింగ్ అయిపోయి కొంచెం వచ్చిన 10 రోజుల తర్వాత పబ్లిక్లోకి వస్తే దే విల్ బి మోర్ సేఫ్ అండ్ సెక్యూర్. సో మేము ఇక్కడ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కొలాబరేషన్స్ విత్ సిఎస్ఆర్ యాక్టివిటీ ఉన్న కార్పొరేట్ కంపెనీస్ అండ్ NGOస్ని కూడా సహకారం అడుగుతున్నాము. సో దట్ వీ కెన్ డెవలప్ ద డ్రైవర్స్ అండ్ వీ కెన్ డ్రైవ్ ఉమెన్ డ్రైవర్స్. అల్టిమేట్గా యాప్ సొల్యూషన్ వాళ్ళు నేర్చుకుంటే యాప్లో ఫ్రీలాన్సర్గా చేయొచ్చు, లేకపోతే ఉద్యోగానికైనా చేయొచ్చు. శేఖర్ గారు ఈ మార్పు నుంచి థ్యాంక్ యూ. ఇంకెవరన్నా స్పీకర్ సురేష్ గారు కూడా మాట్లాడాలా? మరి మాట్లాడాలని వచ్చేసాను సురేష్ గారు.